నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నికలు జరిగి 4 రోజులు కావస్తుంది. ఏపీలో మాత్రం ఉద్రిక్తత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఒకవైపు దాడులు జరుగుతుంటే మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆట విడుపు కోసం యూరప్ పర్యటన చేయబోతున్నారనేది వినికిడి. దానికోసమే నాంపల్లి హైకోర్టులో పిటిషన్ కూడా పెట్టారు పర్మిషన్ తీసుకోవడానికి. సో నాంపల్లి హైకోర్టు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది వెళ్ళడానికి. ఎలాగో ఎలక్షన్స్ అయిపోయాయి కదా, సో వెళ్ళి రండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే మే 16 కానీ 17 కానీ తను యూకేకి, యూరప్ ట్రిప్కి, ఇలా స్విట్జర్లాండ్కి, లండన్కి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇంకా జెరూలియం కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. సో రేపు ఎల్లుండి తను నాంపల్లి నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏపీ నుంచి అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు ఏపీలో జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆలోచించున్నట్లయితే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారంటే ఆల్రెడీ పోలింగ్ తర్వాత రిజల్ట్స్ అనేవి ఏకధాటిపై, అంటే ఒకటే వైపు వన్ సైడ్ వార్ లాగా కనిపిస్తుంది. టీడీపీ కూటమికి ఎక్కువగా పోలింగ్ అయింది, టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో. ప్రభుత్వం కనుక మళ్ళీ రాకపోతే వీళ్ళందరినీ కూడా ఇప్పుడే కక్ష సాధింపులు చేయొచ్చు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి నేతలు, వైసీపీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇలా ప్లాన్ చేసి అక్కడ దాడులు చేస్తున్నారా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అదంతా ఒక వ్యక్తి అయితే ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే జనవరిలో రావాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో, అంటే ఫిబ్రవరి 18వ తారీఖు అనుకుంటే బటన్ నొక్కాడు. సో బటన్ నొక్కినప్పుడు ఇమ్మీడియట్గా ఆ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో అయితే పడుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి డబ్బులన్నీ ఇప్పటి వరకు కూడా అకౌంట్లో వేయలేదు. ఎందుకు వేయలేదు అని అడిగితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, కరెక్ట్ టైంలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఎన్నికల టైంలో మాకు కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది, కాస్త గడువు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అప్పుడు ఇవ్వాల్సిన డబ్బునైతే ఆపేయడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. ఏవేవి ఆపాయో ఇప్పుడు చూద్దాం. సో ఇంతకీ అప్పుడు బటన్ నొక్కిన ఆ అమౌంట్ ఎంత, సీఎం ప్రభుత్వం నుంచి పేదలకి, లబ్ధిదారులకు కట్టాల్సిన డబ్బులు ఎంత, ఏ సంక్షేమ పథకాలు ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేవి కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లబ్ధిదారులకు చెల్లించిన నిధులు, పథకం ఇవ్వాల్సిన నిధులు, చెల్లించాల్సిన తేదీ. ఆసరా పథకం అన్నమాట. ఆసరా పథకం కింద దాదాపుగా 60,394 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు. చెల్లించాల్సిన తేదీ జనవరి 23. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇది 5 నెలలు అవుతుంది, ఇంకా పడలేదు. 6,394. పథకం కళ్యాణమస్తు షాదీ ఎంత, 78.53 కోట్లు. ఇవ్వాల్సిన డేట్ ఎంత, ఫిబ్రవరి 28. జగనన్న విద్యా దీవెన, ఈ పథకం కింద దాదాపుగా 708.68 కోట్లు. జగనన్న విద్యా దీవెన ఎంత ఉందంటే దాదాపుగా 708.68 కోట్లు, దగ్గర 709 కోట్లు. ఇవ్వాల్సిన తేదీ ఎప్పుడు, మార్చి 1. ఇప్పుడు ఇంకా మే, అది ఇవ్వలే. పెట్టుబడి రాయితీ కూడా పథకం చాలా మందికి ఇవ్వాల్సింది, మరి అదెంత ఉంది, 1,294. ఇవ్వాల్సిన నిధులు దాదాపుగా 1,294 కోట్లు. ఎంత, డేటు మార్చి 6, అది ఇవ్వలే. వైఎస్ఆర్ చేయుత పథకం, మరి ఈ పథకం కింద ఎంత ఇవ్వాలి, 560.49 కోట్లు. 560.49 కోట్లు. ఇవ్వాల్సిన తేదీ మార్చి 7, ఇది ఇవ్వలే. ఇంకా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఈ పథకం, మరి ఈ పథకం కింద ఎంత ఇవ్వాలి, 629.37 కోట్లు. 629.37 కోట్లు. ఇవ్వాల్సిన తేదీ మార్చి 14. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే జనవరి 23, ఫిబ్రవరి 28, మార్చి, ఇదంతా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3, అంటే ఈ సంవత్సరం 2024 గడిచిన 1, 2, 3 నెలల్లోనే ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వాలి. అయినా కానీ ఇప్పటికి 5 నెలలు అవుతుంది కానీ ఇవ్వలేదు. సరే, ఇది పక్కన పెడదాం. ఇవన్నీ కూడా కౌంట్ చేసుకున్నట్లయితే 6,000 చిల్లర కోట్లు, 78 కోట్లు, 708 కోట్లు, 1,000 కోట్లు, 560 కోట్లు, 629 కోట్లు. దాదాపుగా ఇదంతా టోటల్ కౌంట్ చేసుకున్నట్లయితే 14,000 కోట్ల డబ్బులు. ఎగ్జాక్ట్లీ 14,000 కోట్ల డబ్బులు ఆయన ఇవ్వాల్సిన పథకాలు. ఆసరా, కళ్యాణమస్తు, షాదీ, జగనన్న విద్యా దీవెన, పెట్టుబడి రాయితీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇన్ని పథకాలు. దాదాపుగా 6 పథకాల కింద 14,000 కోట్ల డబ్బులు జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటి వరకు డబ్బులు వెయ్యలేదు. ఎన్నికల ముందు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మే 13వ తారీఖు ఎన్నికలు జరుగుతాయంటే అంతకు ముందు ఏప్రిల్ చివరాకల్లో ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ టైంలో ఈ డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పుడు ఈసీ ఎందుకు ఒప్పుకుంటుంది?
ఆ టైంలో ప్రభుత్వ డబ్బుని సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం డబ్బులంతా కూడా సామాన్య ప్రజలు లబ్ధిదారులకు అకౌంట్లో పడితే ప్రజలంతా కానీ ఏమనుకుంటారు, అమ్మయ్య జగన్మోహన్ రెడ్డి గారు మనకి డబ్బులు వేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు, మనని భలే చూసుకుంటున్నారు అని వాళ్ళ మనస్తత్వం మారే అవకాశం ఉంటుంది కదా. అంటే లబ్ధిదారులు కానీ ఓటర్ల మనస్తత్వాలను కానీ వాళ్ళని ప్రలోభ పెట్టే విధంగా ఉంటుంది కదా ఆ డబ్బులు వేస్తే. అందు గురించి ఈసీ వేయకూడదు అని కండిషన్ పెట్టింది. ఈ టైంలో వేయకూడదు, మీరు జనవరిలో వేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వేశారు అని అడిగితే, ఇప్పుడు ఎందుకు వేస్తారు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ వీళ్ళంతా కూడా కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వాళ్ళకి కరెక్ట్ టైంలో వెయ్యాలి, వేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఉండిపోతుంది, సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వేస్తామని కోర్టులో పిటిషన్ పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకుంది. కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కానీ ఈసీ అసలు ఒప్పుకోదు కదా. మీరు వెయ్యాలి అనుకుంటే అప్పుడు జనవరిలో వేయాల్సిన డబ్బులు అప్పుడు ఎందుకు వేయలేదు అని ప్రశ్నిస్తే సమాధానం లేదు, మా దగ్గర డబ్బులు లేవన్నారు. మరి అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే ఇప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సరే అంతా అయిపోయింది కదా, ఈసీ ఒక మాట అంది, సరే మీరు నిజంగా వేయాలి అని అనుకునే ఉద్దేశం ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజే మే 13వ తారీఖు ఎన్నికలు అయిపోతాయి, సో మీరు 14 కానీ 15 కానీ 16, 17 ఏ తారీఖులైనా మీరు వేసుకోండి, మే 13 వరకు అసలు మీరు అమౌంట్ వేయకూడదు అని గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, ఒక లేఖ రాసింది, వాళ్ళని అసలు అడ్డుకుందనమాట. సో అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మే 13 లోపు డబ్బులు అయితే వెయ్యలేదు. మరి ఇప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు అయితే వెయ్యాలి కదా. లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఏవైతే పథకాలు హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని హామీ ఇచ్చిందో జగన్ ప్రభుత్వం, మరి మే 13 తర్వాత 14, 15, 16 ఈరోజు 16వ తారీఖు, సో మరి ఈ తారీఖులలోనే డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా. లెక్క ప్రకారం ఆ ప్రభుత్వం డబ్బు అయినా కానీ వాళ్ళ రావాల్సిన అమౌంట్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ డబ్బులు వేసేస్తే అయిపోతుంది కదా. వేయలేదు. ఈ 14,000 కోట్ల డబ్బుని ఇక్కడ ఏం జరుగుతుందంటే దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా ఇప్పుడు చెప్తా చూడండి. ఒకవైపు ఏపీలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్టార్టింగ్లో ఏపీలో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు జరగడానికి కారణం ఏంటంటే ఎవరికైనా గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా అలాంటి దాష్టికమైన పరిస్థితులు డబ్బుల గురించి ఎవరు ఆలోచించరు. అరే ప్రాణాలతో ఉంటే బెటర్రా, సేఫ్గా ఉంటే బాగుంటుంది, ఈ రక్షణ వ్యవస్థ కొద్దిగా బాగుండి మమ్మల్ని కొద్దిగా ఎవరైనా సేఫ్ జోన్లో చూస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు తప్ప ఈ టైంలో మాకు డబ్బులు కావాలి వాళ్ళు ఇచ్చేయాలి అట్లా ఆలోచించరు. సో ఆ విధంగా వాళ్ళని దారి మళ్లించే ప్రయత్నం చేశారని చెప్పాలి. సో డబ్బుల గురించి ఎవరు ఆలోచించకుండా కనీసం సేఫ్ జోన్లో ఉండాలనే ఆలోచనలు చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. అండ్ రెండోది, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కి యూరప్ ప్లాన్ కానీ యూకే ప్లాన్ కానీ ఉంది, సో పర్యాటకంగా వెళ్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఈ 14,000 డబ్బు అంతా కూడా దారి మళ్లించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలాగో పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళకు ఒక ఐడియా క్లారిటీ వచ్చింది, ఒక పిక్చర్ అంతా కనబడింది. మరి ఈ పిక్చర్లో ఓడిపోతున్నాం కాబట్టి ఈ డబ్బంతా అనవసరంగా అంటే ఒక 100-200 కోట్లు కాదు 14,000 కోట్లు కదా. మరి 14,000 కోట్ల డబ్బు ఉట్టి పుణ్యానికి ప్రజలకు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటా అన్న ఉద్దేశంతో ఒకవేళ ప్రభుత్వం రాకపోతే మా బతుకు రోడ్డులో పడుతుంది కదా అన్న ఆలోచనలతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 14,000 డబ్బును ఏ విధంగా మనం దాచుకోవాలి, నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి కానీ లేదంటే మన సేఫ్ కోసం ఈ డబ్బులు అవసరం కదా అనేసి వీటిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ పర్యటన అనేది యూరప్కి లేదంటే యూకేకి ఏదైతే ఉందో అక్కడికి ఈ 14,000 కోట్లు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా తెలుస్తూ ఉంది. మరి ఏ విధంగా మళ్లిస్తారు ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకంటే కాంట్రాక్ట్ రూపంలో కొంతమందిని అయితే నియమించింది ప్రభుత్వం. ఈ కాంట్రాక్ట్ రూపంలోని ఈ డబ్బులంతా వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు ఎవరి అకౌంట్లో లబ్ధిదారులకు వేస్తారు. కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లను యూజ్ చేసుకొని వాళ్ళ నుంచి ఈ డబ్బంతా కూడా స్విట్జర్లాండ్ స్విచ్ బ్యాంక్ కానీ లేదంటే ఇంకా వేరే అకౌంట్స్కి ఆ విధంగా మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి, డబ్బు ఖచ్చితంగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలి, లబ్ధిదారులు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు తీసుకునే విధంగా ఉండాలి, ఎవరు నష్టపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీనికైతే లేఖ రాయడం జరిగింది. మరోవైపు ఆ దాడుల గురించి సిఎస్ని డీజీపీని కూడా గట్టిగా అడుగుతున్నారు. ఇలాంటి చర్యలు జరగడానికి ఇటువంటి దాష్టికాలు ఇలాంటి అఘర్యాలు ఇలాంటి బాంబు పేలుళ్ళు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ఏపీకి కారణం మీరే అన్నట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఢిల్లీకి కూడా పిలిపించడం జరిగింది.